ఆగస్టు నెల నుంచి ఫైనాన్షియల్ రంగంలో 4 ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు మీ రోజువారీ ట్రాన్సాక్షన్లు, ప్రయాణాలతో పాటు క్రెడిట్ కార్డ్ యూజర్లపై ఎఫెక్ట్ పడనుంది. ఈ నెలలో అమలుకి వచ్చే వాటిలో యూపీఐ లావాదేవీలకు సంబంధించిన కొత్త రూల్స్, ప్రైవేట్ వెహికల్స్ కు కొత్త ఫాస్టాగ్ యాన్యువల్ పాస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై లభించే ఉచిత బీమా కవరేజ్ రద్దు వంటివి ఉన్నాయి. యూపీఐ పేమెంట్స్ క్వాలిటీని బెటర్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త రూల్స్ ను తీసుకువచ్చింది. ఆగస్టు 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఒక్కో యూపీఐ యాప్ లో మీరు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. 1 కంటే ఎక్కువ యూపీఐ యాప్లు వాడుతున్నట్లయితే, అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇలా ఎక్కువ యాప్లు ఉంటే ప్రతి యాప్ లో 50 సార్లకు మించి బ్యాలెన్స్ చెక్ చేయడం కుదరదు. మీరు 3 యాప్లు వాడుతున్నట్లయితే రోజులో మొత్తం 150 సార్లు రోజుకు బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. కానీ ఒకే యాప్ లో 50 సార్లు దాటితే అదనంగా బ్యాలెన్స్ చెక్ చేయలేం. అదేవిధంగా ఆటో పే ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు పడితే అప్పుడు చేయలేం. ఉదయం 10 గంటల ముందు, మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9 గంటల 30 నిమిషాల తర్వాత మాత్రమే ఆటో పే ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ అవుతాయి. ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ పూర్తయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం స్టేటస్ చెక్ చేస్తుంటాం. ఇప్పుడు ఎన్పిసిఐ ఇచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఒకే ట్రాన్సాక్షన్ కు ఎక్కువ సార్లు స్టేటస్ చెక్ చేయడం కుదరదు. 3 సార్లు మాత్రమే స్టేటస్ చెక్ చేయవచ్చు. ఒక్కొక్కసారి చెక్ చేసే ముందు కనీసం 90 సెకండ్ల గ్యాప్ ఇవ్వాలి. యూపీఐ యాప్స్ నుంచి మన బ్యాంక్ అకౌంట్లను యాప్ తో లింక్ చేయడం మనకు తెలుసు. అయితే అప్పుడప్పుడు మనం ఆ అకౌంట్ వివరాలు లేదా బ్యాలెన్స్ చెక్ చేయాలంటే యాప్ మనం లింక్ అయిన అకౌంట్ ను వెరిఫై చేస్తుంది. ఎన్సిపిఐ కొత్త రూల్స్ ప్రకారం ఒక్కొక్క యూపీఐ యాప్ లో లింక్ అయిన అకౌంట్ ను చెక్ చేసుకునే అవకాశం రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే ఉంటుంది. దీంతో పాటు కొత్త రూల్స్ ప్రకారం మీరు ఎవరికైనా డబ్బు పంపించే ముందు, అంటే వారి యూపీఐ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ వ్యక్తి సంబంధించిన పూర్తి పేరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనివల్ల యూపీఐ లోపాలు, మోసాలు తగ్గుతాయి. ఆగస్టు 11 నుంచి ఎస్బీఐ కార్డు కొని కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై అందిస్తున్న ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని రద్దు చేయనుంది. దీనివల్ల ఎలైట్, ప్రేమ్ వంటి ప్రీమియం కార్డులు, కొన్ని ప్లాటినం కార్డులు ఉన్న కస్టమర్లపై ఎఫెక్ట్ పడనుంది. గతంలో ఈ కార్డులపై అదనపు ప్రయోజనంగా లభించిన ₹1,00,00,000 లేదా ₹50,00,000 వరకు ప్రమాద బీమా సౌకర్యం ఇకపై అందుబాటులో ఉండదు. ఆగస్టు 15 నుంచి ప్రైవేట్ వాహనాల ఓనర్ల కోసం కొత్త ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అందుబాటులోకి వస్తుంది. ఈ పాస్ ధర ₹3,000. ఇది 1 ఏడాది పాటు లేదా 200 టోల్ ట్రాన్సాక్షన్ల వరకు చెల్లుబాటు అవుతుంది. తరచుగా హైవేలపై ప్రయాణించే వారికి ఇది మంచి ఆప్షన్. అయితే ఈ యాన్యువల్ పాస్ ను తీసుకోవడం తప్పనిసరి కాదు. కస్టమర్లు కోరుకుంటే పాత పద్ధతిలోనే ఫాస్టాగ్ ను వాడుకోవచ్చు.